నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్న సందర్భంగా మరి చంద్రబాబు గారు గతంలో చెప్పినట్టు ప్రతి 3 నెలలకు ఒకసారి కూడా కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇప్పుడు రెండోసారి అయితే కలెక్టర్ల సమావేశం జరుగుతోంది. ఇది రెండో రోజు కావడంతో కలెక్టర్లకు ఇటు సీఎం చంద్రబాబు కావచ్చు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కొన్ని సలహాలు సూచనలు ఇవ్వడంతో పాటు కొన్ని ఆర్డర్స్ కూడా పాస్ చేసినట్టు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఒంటరి వితంతువులకు అలాగే ముసలి వాళ్లకు ఇవ్వడమే కాకుండా ఒంటరి పిల్లలకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి కూడా చంద్రబాబు సూచించిన నేపథ్యంలో ఉపాధి హామీ నిధులు కావచ్చు, వీటన్నింటిపైన కూడా ఈరోజు కలెక్టర్లకు పలు సూచనలు, అలాగే కలెక్టర్ల దగ్గర ఉన్న కొన్ని సమస్యలను కూడా ముఖ్యమంత్రి గారికి వివరించడం అయితే జరిగింది. మరి ఓవరాల్గా ఈ 2 రోజుల కలెక్టర్ల సమావేశంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నారు, కలెక్టర్లకు ఎలాంటి దిశానిర్దేశం చేశారు అన్న విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఈ రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో చాలా నిర్ణయాలే ఈరోజు తీసుకున్నట్టు తెలుస్తుంది. కొత్త పాలసీలు కావచ్చు, కలెక్టర్లకు దిశానిర్దేశం కావచ్చు, అలాగే రేషన్ బియ్యం అక్రమ రవాణా గురించి కూడా పవన్ కళ్యాణ్ గారు కొంచెం ఘాటుగానే కలెక్టర్లకు వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. సో ఎలాంటి ఆర్డర్స్ పాస్ చేశారంటారు, ఏం చెప్తారు కలెక్టర్ల సమావేశం గురించి? అంటే ఓవరాల్గా జిల్లా కలెక్టర్లని పిలిచి సమావేశం పెట్టడం అనేది అది అడ్మినిస్ట్రేషన్లో, అంటే అడ్మినిస్ట్రేషన్ తెలిసిన వాడికి అదొక బిగ్ అచీవ్మెంట్. ఎట్లా అంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా విధానం తెలియాలి. పరిపాలనా విధానంలో కలెక్టర్లు కీలక పాత్ర పోషిస్తారు. అంటే కలెక్టరు తీసుకున్న నిర్ణయాలు, అంటే కలెక్టర్ చేసే పనులు గవర్నమెంట్ మీద రిఫ్లెక్ట్ అవుతాయి. అందుకని చంద్రబాబు నాయుడు ఒక అడ్మినిస్ట్రేటర్ కాబట్టి జిల్లా స్థాయి అడ్మినిస్ట్రేటివ్ లీడర్స్, అంటే కలెక్టర్లని వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని ప్రతి 3 నెలలకు ఒకసారి మనం కలుద్దాం అని చెప్పి మొదటి కలెక్టర్ల కాన్ఫరెన్స్లో అంత కొంచెం జాగ్రత్తగా చేయండి, ఇట్లా చేయండి, ఇట్లా చేయండి అని చెప్పాడు. రెండో కలెక్టర్ల కాన్ఫరెన్స్ వచ్చేటప్పటికి వాళ్ళకి లక్ష్యాన్ని నిర్దేశించాడు. మీరు ఇట్లా చేయండి, మీకున్నది 7 అసెంబ్లీ సెగ్మెంట్లకే మీరు కలెక్టర్. అంటే ఇదివరకు చాలా అసెంబ్లీ సెగ్మెంట్ ఉండే పెద్ద జిల్లా ఉండేది. మీకు ఆ పెద్ద జిల్లాలో మీకు పనిచేయటం కొంచెం కష్టం ఉండేది. నిర్దేశించిన లక్ష్యాలను సాధించడానికి కొంత కష్టాలు ఉండేవి. ఇప్పుడు మీకు పరిధి తక్కువ ఉంది, మీకు టెక్నాలజీ పెరిగి ఉన్నది. ఈ టెక్నాలజీని వాడుకోండి. టెక్నాలజీని వాడుకొని మీరు ఫలితాలని మీరు సాధించి చూపించండి అని చెప్పి వాళ్ళని చాలా ఇన్స్పైరింగ్గా చెప్పాడు. అదే సీఎం కానీ, డిప్యూటీ సీఎం కానీ, చీఫ్ సెక్రటరీ నీరబ్ కుమార్ ప్రసాద్ కానీ, రెవెన్యూ సెక్రటరీ సిసోడియా కానీ, వీళ్ళందరూ కూడా ఈ కొత్త ఐఏఎస్లకి ఎట్లా గైడెన్స్ ఇవ్వాలి, వాళ్ళని ఎట్లా సన్నద్ధం చేయాలి, ఈ టార్గెట్ అచీవ్ చేసే దానికి సన్నద్ధం ఎట్లా చేయాలి అని రకరకాలుగా వాళ్ళు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రయారిటీస్ ఏంటి, చేయాల్సింది ఏంటి అనే వాటి మీద క్లియర్ కట్ గైడెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఒక 2 ముక్కలు జగన్మోహన్ రెడ్డి టైంలో కలెక్టర్లకు ఏం చెప్పాడో చెప్తా. జగన్మోహన్ రెడ్డి టైంలో కలెక్టర్లను పిలిచి కూర్చోబెట్టి, మీరందరూ ఏం చేయాలో తెలుసా, ఈనాడు, ఆంధ్రజ్యోతి పేపర్లు రోజు చదవండి. అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తాయి. ఆ వార్తల మీద మీరు బూతులు తిడుతూ ప్రెస్ నోట్లు పంపించండి, రిజైండర్లు పంపించండి. మీరు తిట్టండి. మీరు తిట్టకపోతే వాళ్ళు సెట్ కారు. మీరు పేపర్లలో, టీవీలలో వార్తలు వస్తే వాటిని ఫాలో అయ్యి మీరు ఆ సంస్థలకి మీరు చాలా స్ట్రాంగ్గా రిప్లై ఇవ్వండి. మళ్ళీ గవర్నమెంట్కి వ్యతిరేకంగా వార్త రాకుండా చేయాలి, బాధ్యత మీ మీద ఉంది అని కలెక్టర్లకి చెప్పాడు. ఒక ముఖ్యమంత్రి చెప్పాల్సింది ఏంటి అంటే, పత్రికలలో వ్యతిరేక వార్తలు వస్తే ఆ వ్యతిరేక వార్తలు చూసి మీరు ఆ తప్పుని సరిదిద్దుకోండి అని చెప్పాల్సిన బాధ్యత గల స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి తిట్టండి, పేపర్లను తిట్టండి, టీవీ వాళ్ళని తిట్టండి, జర్నలిస్టులను తిట్టండి అని చెప్పాడు. అంటే జగన్మోహన్ రెడ్డి కలెక్టర్ల కాన్ఫరెన్స్కి ఇప్పుడు చంద్రబాబు నాయుడు కలెక్టర్ల కాన్ఫరెన్స్కి ఆ వ్యత్యాసం అది. నీకు
పాలకుడు ఎట్లా ఉండాలి? తప్పు జరుగుతున్నది, బలానా చోట తప్పు జరుగుతున్నది అంటే తప్పుని కరెక్ట్ చేయాలి. అంతేగాని తప్పు రాసిన నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని రాసిన వాడి మీద, నువ్వు ఈ తప్పు చేస్తున్నావు అని చెప్పిన వాడి మీద చర్య తీసుకోవటం కాదు. ఇది ఎవడు చేస్తాడు తెలుసా? ఒక నియంత చేస్తాడు, ఒక పెత్తందారు చేస్తాడు. నియంత ఏం చేస్తాడు? తనకి వ్యతిరేకంగా ఎవడన్నా మాట్లాడితే వాడిని శిరచ్ఛేదన అంటాడు. పెత్తందారు ఏం చేస్తాడు? వాడిని తీసుకెళ్ళి కొడతాడు, కొట్టిస్తాడు. అది జగన్మోహన్ రెడ్డి హయాంలో జరిగిన పని. ఈ రోజున ఏం చెప్తున్నారు? నువ్వు టెక్నాలజీ ఉపయోగించుకో, నువ్వు టెక్నాలజీ ఉపయోగించుకొని నీ ఫీల్డ్ ఏరియా తక్కువది కాబట్టి, రిస్ట్రిక్టెడ్ ఏరియా, 7 అసెంబ్లీ సెగ్మెంట్లే కాబట్టి కోఆర్డినేట్ చేసుకోవటం ఈజీ అవుతుంది. నీ టాప్ ప్రయారిటీ ప్రజల సంక్షేమం అని ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న చంద్రబాబు నాయుడు కలెక్టర్లకు చెప్తున్నాడు. ప్రజల ప్రేరణ వస్తే కూడా చులకనగా చూడకుండా వాళ్ళకి వెంటనే ఏం కావాలో చేసి పెట్టండి కూడా. మెయిన్ అసలు ప్రభుత్వ మోటివ్ ఏంటంటే మానవత్వంతో పనిచేయండి అని చెప్తున్నాడు. మీకు ఇన్స్పైరింగ్గా చెప్పాలి. ఎవరైనా కానీ ఏ లీడర్ ఎట్లా అవుతాడు? ఎదుటి వాళ్ళకి ఇన్స్పైరింగ్గా చెబితే లీడర్ అవుతాడు. మీరు దోచుకోండి, మీరు వాడిని నాశనం చేయండి, వీడిని నాశనం చేయండి, వాడిని బూతులు తిట్టండి, వీడిని బూతులు తిట్టండి అని తిట్టేవాడు, అని చెప్పేవాడు, తిట్టి ఇచ్చేవాడు లీడర్ ఎట్లా అవుతాడు? ఈ రోజున టెక్నాలజీ వచ్చింది. డీప్ టెక్ మీద చంద్రబాబు నాయుడు దాదాపు 2 గంటలు మాట్లాడాడు. అసలు డీప్ టెక్ని, ఇంకొకటి ఆర్టీజీఎస్, రియల్ టైం గవర్నెన్స్ మీద, దానికి సంబంధించి రియల్ టైం గవర్నెన్స్ని ఎట్లా, ఆ వ్యవస్థని తను ఎట్లా తీసుకొచ్చాడు, దాన్ని ఎట్లా జగన్మోహన్ రెడ్డి నాశనం చేశాడు, ఇప్పుడు ఆ వ్యవస్థని ఎట్లా పునరుద్ధరిస్తున్నాడు అనే విషయాన్ని చంద్రబాబు నాయుడు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాడు కలెక్టర్లకి. ఇంకొక పాయింట్ ఏంటంటే, మొత్తం కొత్త టెక్నాలజీ, డ్రోన్ టెక్నాలజీ మీద ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్ చూస్తే కలెక్టర్లే ఆశ్చర్యపోయారు. మొత్తం అగ్రికల్చర్లో, అంటే వ్యవసాయ పద్ధతుల్లో డ్రోన్ టెక్నాలజీ వాడటం మీరు నేర్చుకోండి, రైతులకి సేవ చేయండి అని ఆయన చెప్తున్నాడు. కలెక్టర్లకి ఈ శాంతి భద్రతలు కాపాడటం, దాంతోపాటు సంక్షేమ పథకాలని అందించటం, మానవ వనరులని సమర్థవంతంగా ఉపయోగించుకోవటం, ఈ 3 టార్గెట్లు పెట్టి ఈ 3 టార్గెట్లకి అనుగుణంగా మీరు పనిచేయండి అని చెప్తే కలెక్టర్లు ఇన్స్పైర్ అయిపోయారు. వాళ్ళు మీరు చూడండి, అడ్మినిస్ట్రేషన్లో అతి ముఖ్యమైన పాత్ర పోషించే కలెక్టర్లు వాళ్ళు ద్విగుణీకృతోత్సాహంతో పనిచేస్తారు. అది నాయకత్వ లక్షణం. మీరు చెప్పారు ఈ రేషన్ బియ్యం మాఫియా, రేషన్ బియ్యం మనం కాకినాడ పోర్టు నుంచి దారుణంగా ఎగుమతి అవుతున్న విషయం మనం చూసాం. ఎక్కడుందో లోపం? అసలు ఆ వ్యవస్థలోనే, ఆ పౌర సరఫరాల వ్యవస్థలోనే లోపం ఉంది. ఆ లోపాన్ని సరిచేయటానికి పవన్ కళ్యాణ్ ఇచ్చిన డైరెక్షన్ చాలా ఉపయోగపడుతుంది. పేద ప్రజలు తినటానికి ఇచ్చే బియ్యం అది, దాన్ని వీళ్ళు మాయమాటలు చెప్పి, అంటే పేద ప్రజలు అంటే వాళ్ళకి డబ్బులు అవసరం ఉంటుంది కదా, బియ్యం ఇస్తే బియ్యం నువ్వు అమ్మేస్తావా 10 రూపాయలకి, నేనే కొనుక్కుంటాను అని డీలరు లేకపోతే వాడు వ్యాన్ వాడు అంటే తీసుకొని డబ్బులు ఇచ్చేయండి అంటాడు. అంటే కరప్షన్ని ఈ ఈ ఈ వెహికల్స్ వేసుకొని వస్తున్నారు కదా, వాళ్ళు ప్రోత్సహిస్తున్నారు. అక్కడ అరెస్ట్ చేయాలి. నువ్వు డబ్బులు కాదు, నువ్వు ఈ బియ్యం నువ్వు తినాలి, నీ ఆకలి తీర్చడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వ సహాయంతో రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పాలి. అది చెప్పకుండా నీకు డబ్బులు ఇస్తాను, నువ్వు వెళ్ళి తాగుదు కానిలే, నువ్వు బియ్యం వదిలేసేయి అని చెప్తున్నారు. 8 రూపాయలకు 9 రూపాయల కిలో రిటర్న్ తీసుకొని 8 రూపాయలు 9 రూపాయలు వాళ్ళకి ఇచ్చి 25 రూపాయలకి వీడు అమ్ముతుంటే 40 రూపాయలకు వాడు ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు. అంటే పేద ప్రజలకి నిర్దేశించిన బియ్యాన్ని ఎంత స్థాయిలో అమ్ముతున్నారో, బ్లాక్ మార్కెట్ చేస్తున్నారో, వాళ్ళు ఎంత లాభం పొందుతున్నారో పేద ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఇటువంటివన్నీ కూడా కలెక్టర్ల కాన్ఫరెన్స్లో మొత్తం కూలంకషంగా చర్చించారు, నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఇవ్వటానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది.
ఆ సౌకర్యాలతో పాటు హక్కులు అధికారాలతో పాటు బాధ్యతలు కూడా అప్పగించారు. ఇది అడ్మినిస్ట్రేషన్లో కొత్త విధానం. అడ్మినిస్ట్రేషన్లో ఇట్ ఈస్ ఎ న్యూ డైమెన్షన్ టు అడ్మినిస్ట్రేషన్. ఇది మొత్తం అందరూ అంటే సీనియర్ ఆఫీసర్లు ఉన్నారు. సీనియర్ ఆఫీసర్లు జూనియర్లకి ఇగో ఇట్లా చేయండి అని చెప్పి ప్రజెంటేషన్స్ ఇచ్చారు. ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా అంటే వీళ్ళందరూ రాజకీయ నాయకులు. ఈ రాజకీయ నాయకులకి వాళ్ళకి మధ్యలో ఉండే ఒక ఇంటరాక్షన్ అనేది చాలా చక్కగా బిల్డ్ అయింది. ఇది ఏంటంటే మనం చేసేది పొలిటికల్ గవర్నెన్స్. ఈ పొలిటికల్ గవర్నెన్స్ని సమర్థవంతంగా చేయాలి అంటే పొలిటికల్ గవర్నెన్స్ అంటే ఏంటి? పేద ప్రజలకి సహాయం చేయటం, ప్రజలకి అవసరం ఉన్న ప్రజలకి సహాయం చేయటం. జగన్మోహన్ రెడ్డి టైంలో సీఎం రిలీఫ్ ఫండ్ అంటే అదొక పెద్ద వ్యాపారం. ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ అంటే ఒక సేవా కార్యక్రమం. అంటే మీకు చాలా డీప్ విషయాలు చెప్పకుండా చిన్న చిన్న విషయాలే చెప్తున్నా, అంటే సులభంగా అర్థం కావటానికి. సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నది ఎందుకు? ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవటానికి. జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు? అందులో కూడా కుంభకోణం. ఇప్పుడు ఏముంది జరుగుతున్నది? సీఎం రిలీఫ్ ఫండ్కి చాలామంది అట్లా అప్లై చేసుకుంటున్నారు, అట్లా శాంక్షన్ అవుతూ ఉన్నది. విజయవాడలో వరదలు వచ్చినప్పుడు ఎన్ని కోట్ల రూపాయలు తీసుకొచ్చి అందరూ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చారు. అసలు దాదాపు మీకు ఆ సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చిన డబ్బులు చూస్తే సీఎంఏ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అసలు ఇంతమంది నా మీద నమ్మకం ఉంచి కోట్లాది రూపాయలు ఇస్తున్నారు, విరాళంగా ఇస్తున్నారు, దీంతో మనం ప్రజల్ని హ్యాపీగా ఉంచుదాము అని చెప్పి చాలా బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. ఈ రోజున సీఎం రిలీఫ్ ఫండ్ అనేది పేద ప్రజలకి ఒక వరంలాగా మారి ఉన్నది. అందరికీ శాంక్షన్ అవుతున్నది, పెట్టిన వాళ్ళందరికీ శాంక్షన్ అవుతున్నది. ఇది చంద్రబాబు ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఉన్న తేడా, చాలా స్పష్టమైన తేడా. దీన్ని ఇంకా ఈ రెండు రోజుల కలెక్టర్ల కాన్ఫరెన్స్ తోటి ఇంకా ఇప్పుడు 6 నెలల పాలన కూడా పూర్తయింది, 7వ నెలకి ఎంటర్ అవుతూ ఉన్నారు. ఇంకా దీని మొత్తం డైనమిక్స్ ఇంకా మారుతాయి అని ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.